హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్. అండ్ ఈ కొత్తింట్లోకి వచ్చాక అసలు నాకు షూట్ చేయడానికి అదంతా ఏమి టైం ఉండట్లేదు. అందుకే రెగ్యులర్గా వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదండి. మార్నింగ్ 7కి అలా త్వరగానే లేచానండి. ఇంకా లేచేసి వెంటనే పొటాటో కర్రీ ఇండక్షన్ స్టవ్ పైన అయితే పెట్టాను. అండ్ చపాతీ పిండి కలిపి పెట్టాను. పూరి పిండి అంటే నేనైతే గోధుమ పిండితోనే చపాతీ అయినా పూరి అయినా రెండు సేమ్ ఒకటే పిండితోనైతే చేస్తాను. సో ఇంకా మా లడ్డుగాడేమో ఆ పిండితో ఆటాడుతున్నాడు. ఇండక్షన్ స్టవ్ అండి, అంటే మనకి సిలిండర్ అదైతే అయిపోయింది. మేము ఎప్పటి నుంచి లాస్ట్ 1 ఇయర్ నుంచి సిలిండర్ యూస్ చేయట్లేదు. అండ్ అది ఎంటీ అయిపోయింది. ప్రెస్టీజ్లో ఏంటంటే మేము ముందున్న హౌస్లో ఇది కనెక్షన్ ఉంటుంది కదా, సో ఆ కనెక్షన్ ఉందన్నట్టు. ఇంక ఇప్పుడు సిలిండర్లు అంత ఈజీగా కూడా దొరకట్లేదు కదా, అందుకే ఇండక్షన్ మీదనే పని అయితే కానిస్తున్నాను. ఇంకా మా పిల్లలు ఏంటంటే రోజు ఇడ్లీ అలానే చేస్తున్నానండి. వాళ్ళకి ఏంటంటే ఋషికి స్కూల్లో ఎవరో పూరి తెచ్చుకున్నారంట, అమ్మ నాకు పూరి కావాలి అని అడిగాడు. ఇంకా మా హస్బెండ్ పక్కకే ఒక హోటల్ ఉంటుందండి మంచిగా, అందులో తీసుకొస్తానులే అన్నారు. కానీ ఇంకా అంత ప్రేమగా అడిగాడు. అండ్ బయట ఫుడ్ కూడా ఎందుకులే అన్నట్టు ఇంకా మార్నింగే పూరీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఒక 2-3 తినేసి మళ్ళీ 2-3 అయితే బాక్స్లో పెట్టమని కూడా చెప్పాడు. నేనైతే పూరీ కర్రీ బదులు ఇలా పొటాటో కర్రీ చేస్తానండి. ఎందుకంటే పూరీ కర్రీ పిల్లలు తినరు. ఇంకా పిల్లలు తినేది నేను అసలు చేయాలని అంటే వాళ్ళు ఇష్టంగా తినేదే కదా మనం చేసేది. అందుకే పొటాటోని ఆనియన్ కూడా వేయకుండా నార్మల్గా కర్రీలాగా ఇలా అయితే ప్రిపేర్ చేశాను. నిజంగా అండి నాకు అన్నిటికంటే వచ్చిన ద బెస్ట్ రెసిపీ పూరి. అంటే పర్ఫెక్ట్గా చేస్తాను, ఎంతమందికైనా చేసేస్తానండి. పూరి మాత్రం బాగా వచ్చింది ఇవాళ. ఇండక్షన్ స్టవ్ మీద ఏంటంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి అంత ఎక్కువగా ఉండదండి. అయితే ఎక్కువ వేడైపోతుంది, లేదంటే మరీ సిమ్లో ఉండిపోతుంది. మనకి పూరీస్కి అలాంటి వాటికి ఇప్పుడు బజ్జీలు చేయాలన్నా ఏదైనా కూడా ఒక రకమైన మంట ఉండాలి కదా. ఇండక్షన్ మీద ఇదే ప్రాబ్లము. నాకేమో అలవాటు కూడా తప్పిపోయింది. ఇంకెంత అసలు ఫస్ట్ 2-3 రోజులు అయితే ఏడుపు వచ్చేసిందండి నాకు. అంటే ఏంటి, అండ్ ఇల్లు కూడా ఎలా అంటే మొత్తం సర్దలేదు. మళ్ళీ 1 మంత్ అయిపోయాక షిఫ్ట్ అయిపోతాం కదా, అందుకే సగం సామాన్ సర్దాను, సగం సామాన్ సర్దలేదు. అది ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఏది ఎందులో పెట్టాను అంటే 90% నేనే అన్ని అంటే కిచెన్లో సామాన్ అన్నీ సర్దుకున్నాను. ఆ 10% మొత్తం అటు ఇటుగా వేస్తారు కదండి ఆ సామాన్లు. అలా అనేసి మొత్తం ముళ్ళలు కట్టేసి వాళ్ళు వేసేసి ఒక రూమ్లో పెట్టేశారు. మొత్తం అది ఓపెన్ చేద్దామంటే ఒకలాగా సర్దేశారు. అది ఒకటి ఏది తీస్తే ఏది పడిపోతుందో అండ్ ఏది పాడైపోతుందో ఆ టెన్షనే ఉండిపోయింది. ఇంకా అలానే హౌస్ని అయితే మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే సెటప్ చేయలేదండి, ఎందుకంటే ఆ ప్లగ్ కనెక్షన్ అంటే వైర్ ఎక్స్టెన్షన్ అది లేదంట. సో దానివల్ల అంటే ఇది మనకు మొత్తము ఫుల్ ఫర్నిష్డ్ కదా, పైన వేరే ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఉందంట. ఇంకా అందులో కొన్ని బట్టలు పై ఫ్లోర్కి తీసుకెళ్ళి కొన్ని పిల్లల మట్టుకైతే వేశాను. చాలా బట్టలు ఉండిపోయాయి. 3-4 డేస్ నుంచి మిషన్లో బట్టలు కూడా వేయలేదు. అమ్మో ఇప్పుడు వాషింగ్ మిషన్లు ఉన్నాయి కాబట్టి సరిపోయిందండి. ఇలా అన్ని బట్టలు ఒకవేళ హ్యాండ్ వాష్ చేయాలి అంటే అయిపోదునేమో. మీరు చెప్తే నమ్మరు, నా లైఫ్లో ఒక 2-3 సార్లు బట్టలు ఉతికానేమో అంతే. నేను అసలు ఎప్పుడు బట్టలు వాష్ చేసిందే లేదు, అలవాట్లేదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉండేది. అండ్ మా మమ్మీ అసలు మమ్మల్ని ఏ పని చేయనిచ్చేది కాదు. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంత ఛాన్స్ ఎప్పుడూ రాలేదు. సో అక్కడ కూడా వాషింగ్ మిషన్ ఉండడం వల్ల అదే అనిపించింది అప్పట్లో. అంటే మా మమ్మీ వాళ్ళందరూ అన్నన్ని పనులు ఎలా చేసేవాళ్ళో ఏంటో. ఇంకా నాకైతే మార్నింగ్ నుంచి ఒక పరుగు పందెం ఉంటుంది చూడండి, అలా ఉంటుంది. పనులు అంటే ఇంట్లో పనులు, పిల్లల్ని మేనేజ్ చేయడము, ఇంకా ఈ బిజీయే సరిపోతుంది. అసలు యూట్యూబ్లో ఏదైనా వీడియో ఎడిటింగ్ చేద్దాము అలా అయినా కూడా కుదరట్లేదు. అండ్ ఈ మధ్య ఏంటంటే ఈ హౌస్ స్ట్రెస్ ఇదంతా అయిపోవడం వల్ల పాపం మా హస్బెండ్ కూడా ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారేమో. ఇంక ఇవాళ కొంచెం లంచ్కి రమ్మని చెప్పాను. ఎలాగో ఆఫీస్ ముందే కాబట్టి వాకబుల్ డిస్టెన్స్ అండి, 1 కిలోమీటర్ ఉంటుంది. అంటే ఆ టెక్ పార్క్ లోపలికి ఒక 1/2 కిలోమీటర్ ఉండిపోతుందండి. అందుకే ఇంకా ఇవాళ అయితే లంచ్కి రా అని చెప్పేశాను. ఆయన కోసం స్పెషల్గా అనేసి ఇవాళ 2-3 స్పెషల్ డిషెస్ కూడా చేస్తున్నాను. మా హస్బెండ్ ఏంటంటే ఆఫీస్ దగ్గరగా ఉంది కదా, మా ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేస్తాను అంటున్నారు. ఈ ఇండక్షన్ అంటే నార్మల్గా స్టవ్ ఉంటేనన్నా నేను ఏ వంటైనా అంటే కొంచెము ఓపిక్గా అలా చేస్తానండి. వంట పని ఒక్కటి కొంచెం ఓపిక్గా చేస్తాను, మిగతా ఏదైనా కూడా చేయాలనిపించదు. కానీ
ఇంకా ఆయనేమో అలా అంటున్నారు. ఇండక్షన్ మీద అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అంటే కుక్ అవ్వదు కదా! అదే ఆలోచిస్తూ ఉన్నాను. సరే సిలిండర్ వచ్చాకనైనా పిలువు అనేసి ఇంక ఇవాళ ఒక స్టార్టర్ కూడా చేద్దాము. అంటే అన్నీ నేర్చుకున్నాననుకోండి, ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేయొచ్చు కదా! ఇవాళ చికెన్ మెజెస్టిక్స్ చేస్తున్నాను. యాక్చువల్‌గా బోన్‌లెస్ చికెన్‌తోనైతే బాగా చేయొచ్చండి. బట్ నా దగ్గర బోన్ చికెనే ఉంది. సరేలే ఇవాళ ట్రై చేద్దాం అనేసి ఉప్పు ఫస్ట్ నేను ముందు రోజు నైటే చికెన్ తెప్పించి పెట్టుకున్నాను. అందులో పసుపు, ఉప్పు కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఇంకా ఇది నెక్స్ట్ డే రోజైతే అందులో ఎగ్, పెప్పర్ పౌడరు, ఉప్పు అంతే అండి. ఇంకా మీరు కార్న్‌ఫ్లోర్ సో అవి కలిపేసి మీరు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక మీరు మనం నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. నేను ఫస్ట్ టైం చేశాను కానీ అబ్బా ఇవాళ ఎంత టేస్టీగా వచ్చాయో. అన్నీ పులావ్ కూడా చికెన్ పులావ్ కూడా చాలా టేస్టీగా ఉందండి. ఇంకా అందులోకైతే ఇంకా మనము గార్లిక్ అవన్నీ కట్ చేసుకోవాలి కదా, అవి చేస్తూ ఉన్నాను. ఇంకా మా డాడీతో ఒక 1.5 అవర్ మాట్లాడానండి. ఇంకా మా డాడీతో మాట్లాడాక కొంచెం బెటర్గా అనిపించింది. నిజంగా చాలా బోరింగ్గా అనిపిస్తుందండి. మీకు అందరికీ ఎలా ఉంటుందో ఇంట్లో నాకు అర్థం కాదు కానీ దానికి తోడు ఈ హౌస్ చాలా డిమ్గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ వల్ల కొంచెం సన్లైట్ అది కూడా ఒక సైడ్ నుంచే వస్తుంది కానీ ఇంకా మిగతాదంతా డిమ్గా ఉండడము ఏదో బోరింగ్ లాగా అలా అనిపిస్తూ ఉంటుంది. మాట్లాడడానికి కూడా ఎవ్వరు ఉండరు కదా. నాలో నేనే ఒకలాగా అప్పుడప్పుడైతే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకే మా డాడీతోనైతే రోజు మాట్లాడుతూ ఉంటాను. మా డాడీతో మా తమ్ముడితో అలా కొద్దిసేపు మాట్లాడితే మైండ్ కూడా మనకు ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. అండ్ దానికి తోడు ఈ హౌస్ ఎప్పుడు దొరుకుద్దో ఏంటో అండి, నాకు అదే కంగారుగా ఉంటుంది. కొంచెం హౌస్ దొరికితే మనకి మైండ్ అంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీకే మేమైతే ఊరికి కూడా బయలుదేరుతున్నాము. సో 1 వీక్ ఇంకా అక్కడ ఊరు దగ్గరే ఉంటాము. ఎక్కడికి వెళ్తాను నేను ఏంటి తెలిసిందే కదా. గృహప్రవేశంకి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఆ లోపు అంటే మేము వెళ్ళే లోపే హౌస్ దొరికితే బాగుంటుంది. బట్ మాకేమో హౌస్ అంత ఈజీగా పట్టాలని నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే హౌస్ అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్ ఉందాము, ఊరికే మారడం ఎందుకు అనేసి ఇంకా కొంచెం టైం పట్టినా కూడా మంచి హౌసే తీసుకుందామని చూస్తున్నాము. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, చికెన్ అయితే ఇలా కొంచెం తక్కువ ఆయిల్ వేసుకొని కొంచెం అంటే నేను ఇంక ఈ ఆయిల్ని అయితే రిపీట్ చేయను, ఈ ఆయిల్ వారబోస్తాను. అందుకే మార్నింగ్ పూరి ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే చికెన్ కూడా ఫ్రై చేశాను. అండ్ ఈ చికెన్ మరీ ఎర్రగా కాకుండా మీకు నార్మల్ లైట్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. అండ్ నేనైతే ఇందులోకి కావాల్సినవి మా ఇంట్లో ఎప్పుడు సాసు, ఇది సోయా సాసు, ఆ వెనిగర్ ఇవి లేవండి, ఇవైతే ఆర్డర్ పెట్టేశాను. అవి అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మొత్తం చికెన్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు అందులో కొంచెం గార్లిక్ అండ్ చిల్లీ అండ్ కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. నేను వేసిన మిర్చి కారం ఉండవండి, అవి కొంచెం లావుగా ఉండే మిర్చి ఉంటాయి కదా అవి వేసాను. ఎందుకంటే ఇవి పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే స్పైస్ ఏమీ వేయట్లేదు. ఇంకా వెనిగర్, సోయా సాస్ అండ్ మనకి టమాటో సాసు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను. నేను నాకేంటంటే రెస్టారెంట్ స్టైల్ ఫీలింగ్, ఎవరైనా వస్తే టేస్ట్ ఎలా ఉంటుంది అలా అనేసి చేసుకుంటున్నాను. మనము ఇంట్లో మన పిల్లలకి అనుకోండి ఇవన్నీ అవసరం లేదు, కొంచెం ధనియాల పౌడరు అవి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటే సేమ్ మనకు రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అలా ఉంది. మా పిల్లలకి ఇవాళ ఎంత నచ్చేసిందో, మా హస్బెండ్ కూడా ఫుల్ ఇంప్రెస్ అయిపోయారు నా రెసిపీస్కి అయితే. ఇంకా నేనైతే మా ఆయనని ఇంప్రెస్ చేయాలంటే ఇలా ఏమైనా స్పెషల్స్ చేసి పెడుతూ ఉంటాను. అంటే నేను ఇంత ఎఫర్ట్ పెడతాను కదా, ఆయనకు అర్థమైపోతుంది ఓకే ఇవన్నీ మేనేజ్ చేసుకుంటే ఇది చేసింది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా ఆయన వచ్చేటప్పుడే ఆఫీస్ నుంచి పిల్లల్ని కూడా ఇవాళైతే తీసుకొని వచ్చేసారు. చికెన్ పులావు వేడిగా మంచిగా ఈ చికెన్ స్టార్టర్ కూడా ఇవాళైతే ఫుడ్ అయితే తినేసాము. నిజంగా అండి ఫుడ్ మన ఎమోషనల్ కంట్రోల్ చేస్తుంది తెలుసా. మీరు ఎప్పుడన్నా బాధలో ఉన్నప్పుడు మీకు నచ్చిన ఫుడ్ చేసుకొని తినండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ చెప్పడం మర్చిపోయిన నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ హైప్ పాయింట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మా పిల్లలకి ఇలా ఏదైనా నచ్చింది చేసి పెట్టాను అనుకోండి, నేను తినిపించాల్సిన అవసరమే ఉండదు. 90% వాళ్ళు తినేస్తారు. నాకే కంగారు ఎక్కువ అండి, నాకు ఓపిక తక్కువనా. ఇంకా అంటే వాళ్ళు తినేటప్పుడు మెస్ అవుట్ అవుతుంది కదా, ఇంకా అదంతా ఎందుకులేని ఒకటే ప్లేట్లో పెట్టేస్తాను. వాళ్ళకి ఫటాఫట్ ఒక 10 నిమిషాల్లో తినిపిస్తాను. వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే తింటారు కూడా. మా ఆయన ఏంటంటే వాళ్ళకి ఫుడ్ ప్లేట్లో పెట్టి తింటారు కదా అలా అంటూ ఉంటారు. బట్ నేనే ఇంకా నాకు అంత ఓపిక ఉండదు కాబట్టి ఇంకా నేనే ఎక్కువగా తినిపిస్తూ ఉంటాను. కానీ తినేస్తారండి, కానీ నచ్చాలి.
ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చాలి. అండ్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా భయమేస్తుందండి పిల్లలతోని. ఎందుకంటే నేను వీళ్ళకి ఒక రకమైన రొటీన్ అలవాటు చేశాను. 5:30 ఈవినింగ్ 5:30కే తినేస్తారు. అండ్ ఆఫ్టర్నూన్ 1కి, మార్నింగ్ 6:30, 7కి అలా తినేయడం వల్ల ఎక్కడికైనా వెళ్తే ఉండలేరండి. ఇంకా వాళ్ళు అంత అంటే నలుగురు ఉన్నప్పుడు అంత త్వరగా ఫుడ్ ప్రిపరేషన్ ఇదంతా అవ్వదు. అండ్ కారం ఉండొద్దు వీళ్ళకి, ఒక రకమైన ఫుడ్ తింటారా, ఇంకా ప్రాబ్లం అయిపోతూ ఉంటుంది. ఎలా మేనేజ్ చేయాలో ఏంటో. ఇంకా ఇద్దరు ఫుడ్ మంచిగా తినేశారు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ పిల్లల కోసం అయితే నేను కొంచెం చెప్పాను కదా, కొంచెం టాయ్స్ కొంటూ ఉంటాను. వీళ్ళు ఇంకా బయటికి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లో ఉండే ఎంగేజ్ అవ్వాలి కదా. ఇక్కడనేమో నంబర్స్ ఉంటాయి, ఇక్కడేమో ఆ నంబర్స్ కింద స్టిక్కర్స్ ఉంటాయి. ఇవి తీసుకుంటూ ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆ బొమ్మ వచ్చేలాగా అలా పేస్ట్ చేయాలి. ఋషికి రోజు ఇలాంటిది ఒక టాయ్ తీసుకున్నాను, రోజు మంచిగా ఆడుకుంటున్నాడు. కింద ట్యాగ్ చేస్తానండి. అండ్ మా లడ్డు బాబు కోసం అయితే ల్యాప్టాప్ తీసుకున్నాను. ఇంకా రోజు కొద్దిసేపు ఒక 1 అవర్ అయినా ఇలా టాయ్స్తోనే ఆడుకుంటూ ఉంటారు. కొంచెం నన్ను సతాయించకుండా ఉంటారండి. అంటే వాళ్ళు కూడా బోరింగ్గా ఫీల్ అవ్వకుండా ఏదో ఒకటి అంటే మైండ్కి కొంచెం పదును పెడుతూ ఉండాలి కదా. అందుకే ఈ టాయ్స్ అయితే బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇలా స్టిక్కర్ యాక్టివిటీ అయితే మా బాబు 5 ఇయర్స్ కాబట్టి చాలా బెస్ట్ అండి. ఒక 10 వచ్చాయి అనుకుంటా. డిఫరెంట్ యానిమల్స్ను మనం అలా పేస్ట్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి మంచిగా ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా బెస్ట్ టాయ్ అండి ఇదైతే. ఇంకా లడ్డు బాబు అయితే ఒక 1 అవర్ అలా ఆడుకొనేసి కొన్నిసార్లు పడుకుంటాడు, కొద్దిసార్లు పడుకోడండి. ఇంక ఇవాళైతే నిద్ర వస్తుందమ్మా అంటే ఇంకా కొద్దిసేపు అయితే పడుకోబెట్టాను. ఈ టైంలో మళ్ళీ ఫటాఫట్ వంట చేసేస్తానండి. అసలు 2ంటికి మళ్ళీ 2:30కి అలా వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఒక ½ అవర్ పడుకోబెడతాను అంతే. మళ్ళీ ఎక్కువసేపు పడుకోబెడితే నైట్ త్వరగా పడుకోడు కదా. ఇంక ఇక్కడ చూడండి, నేను అక్కడ ఏదో ఇల్లు ఉడుస్తున్నాను. ఈ గ్యాప్లో వీడు వాటర్ పట్టడం పారబోస్తున్నాడండి. ఓం నమ శివాయ అనుకుంటూ పారబోయాలంట నీళ్ళంట. అదే చెప్తూ ఉన్నాడు. అబ్బా నిజంగా మగ పిల్లల్ని మేనేజ్ చేయడం నిజంగా అండి. అంటే ఇలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా దగ్గరగా పిల్లల్ని కంటే ఇన్ని ప్రాబ్లం ఫేస్ చేస్తుందా. ప్రశాంతంగా ఉండరండి, కొట్టుకోవడము లేదంటే నీళ్ళు పారబోస్తారు. నా భయం ఏంటంటే జారి పడిపోతారు, ఎక్కడ దెబ్బలు తగిలిచ్చేసుకుంటారు అని కంగారు వస్తూ ఉంటుందా. అండ్ ఇలా మా హస్బెండ్ ఏంటంటే షాపింగ్ కూడా వెళ్దామని చెప్పారు. అందుకే ఇంకా వచ్చేసరికి మళ్ళీ ఫుడ్ తినిపించేసి తీసుకెళ్ళాను అనుకోండి, ఎంత లేట్ అయినా ఏం కాదు కదా. అందుకే ఇవాళ అంటే మార్నింగే కొంచెము పూరి అండ్ ఆ చికెన్ అదంతా హెవీగా తినేశారు కదా. అందుకే ఇంకా డిన్నర్లోకి సింపుల్గా పెట్టేస్తున్నాను. కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి లేవనేసి ఇలా ఎండుమిర్చితో చేశానండి. ఎండుమిర్చితో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుందండి. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, పర్లేదు. ఇలా కూడా బాగుంది. 5 మిర్చి అయితే ఫ్రై చేశాను కానీ అన్ని వేయనండి, 1, 2 అంతే వేస్తాను. ఇంకా టమాటోలు మగ్గబెట్టేసుకొని సింపుల్గా చేసేస్తాను. కొత్తిమీర, టమాటో, వెల్లుల్లిపాయలు ఇలా మగ్గబెట్టేసి మిక్సీ పట్టేస్తాను. అండ్ చాలామంది ఏంటంటే నన్ను ఒకటి రిపీటెడ్గా అంటూ ఉంటారు, అక్క మీరు ఎక్కువ డబ్బులు వేస్ట్ చేస్తారు, మీకు డబ్బుల వాల్యూయే తెలీదు అలా అంటూ ఉంటారు. ఒకటేనండి, ఎందుకండి ఎక్కువగా ప్రతి దాని గురించి అంటే ప్రతిదీ నేను నా వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎక్కువగా దేని గురించి లెక్కలు వేసుకోను. ప్రతి చిన్నదాన్ని కూడా ఎక్కువ మైండ్కి ఆలోచించనండి. నాకున్న స్ట్రెస్సులు టెన్షన్లో సరిపోతుంది. ఇంకా ప్రతి రూపాయి లెక్కేసుకొని అలా ఉండను ఇంకా. అండ్ హౌస్ విషయంలో అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ ఓనర్ ఇలా చేస్తారనేసి. ఆబ్వియస్లీ మనం మనుషుల్ని నమ్ముతాం కదా, ఎప్పుడైనా కూడా ఎవరో వచ్చి మనల్ని మోసం చేస్తారేమో అలా అనుకోం కదా. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మళ్ళీ హెల్త్ పాడు చేసుకోవడం ఇవంతా ఎందుకు అనేసి మేమైతే సింపుల్గా, ఇంకా మా హస్బెండ్ కూడా అంతేలేండి. అంటే ఆయన అయితే నిజంగా నా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఏమి అనరు కూడా నన్ను ఈ విషయంలో. పిల్లలకి ఏమన్నా తీసుకుంటున్నా, టాయ్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా కూడా ఎక్కువగా ఏమీ అనరు. సో లెట్ ఇట్ బి, వాళ్ళు కూడా ఆడుకుంటారు. చిన్నప్పుడే కదా, ఇప్పుడు ఈ ఏజ్లోనే కదా ఎక్కువగా ఆడుకునేది. అండ్ ఈ టాయ్ ఏంటంటే దీనిపైన ఇలా స్టిక్కర్ లాగా వస్తుంది, రంగోలీ ఉంటుంది చూసారా, కలర్స్ అలా వస్తాయండి. సో దానిపైన ఇలా వేసేసి వీళ్ళు యాక్టివిటీ లాగా చేయడమే. ఇదొక రకమైన యాక్టివిటీ. ఇంకా నేను వంట చేసుకున్నప్పుడు నేను ఎలా మేనేజ్ చేస్తాను పిల్లల్ని అంటూ ఉంటారు కదా, ఇలాంటివి ఏవో ఒకటి ఇస్తూ ఉంటానండి. వాళ్ళు ఆ బొమ్మలు వేసుకొని మొత్తము ఆడుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెము ఒక ½ అవర్ అలా ఆడుకున్నాక మళ్ళీ ఇంకా అదంతా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. 5:30 ఆ టైంకి ఇద్దరికి డిన్నర్ తినిపించేస్తానండి. సో త్వరగా తినిపించేస్తాను. 6:30 ఆ టైంకి పడుకోబెట్టేస్తాను కూడా. ఇంక ఇవాళ బయటికి వెళ్తాం కాబట్టి
పడుకోబెట్టానండి. లేకపోతే లైట్లన్నీ ఆఫ్ చేసేస్తాను. తిన్నాక ఒక 1 అవర్ గ్యాప్ అయితే ఇస్తాను. పడుకునేటప్పుడు ఫుల్గా వాటర్ కూడా తాగిపిచ్చేస్తాను. మెయిన్ హైడ్రేషన్గా ఉండడం కూడా ఇంపార్టెంటే కదా. ఇంకా ఇల్లంతా కూడా ఇంకా వీళ్ళిద్దరు పడుకుంటే కానీ నాకు అంటే సర్దుకోవడం అదంతా కుదరదండి నిజంగా. మార్నింగ్ నుంచి ఇంకా ఏదో ఒకటి అంటే ఒక ఇంట్లో పనులు నిజంగా ఆడవాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే అర్థం చేసుకొని మనకి అబ్బాయి ఇంత ఎఫర్ట్ పెడుతుంది కదా అనేసి అంటే అర్థం చేసుకునే హస్బెండ్ ఉంటే ఓకే అండి. ఇంత చేసినా కూడా నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఖాళీగా ఉంటావు కదా, అలాంటి మాటలు మాట్లాడితేనే భలే బాధ అనిపించేస్తూ ఉంటుంది కదా. మా ఆయనకైతే అర్థమవుతాయిలేండి వీళ్ళు ఎంత సతాయించేస్తారు, ఇవేంటి అంటే ఎలా ఉంటుంది ఇంట్లో పని అదంతా అర్థమవుతుంది. మెయిన్ కోవిడ్ చాలా హెల్ప్ చేసిందండి నిజంగా. నాకు అదే అనిపిస్తుంది. కోవిడ్ రావడం కూడా ఒక అందుకు బెటరే. అంటే ఇంట్లోనే ఉండడం వల్ల ఇంట్లో ఎలా ఉంటుంది పిల్లల్ని హ్యాండిల్ చేయడము ఇదంతా కూడా తెలిసింది మా ఆయనకైతే. ఇంకా చిన్నబాబు ఏంటంటే అమ్మ కొద్దిసేపు ఫోన్ అమ్మ ఫోన్ చూస్తాను అంటున్నాడు. ఫుడ్ తినిపించేశాక ఫోన్ ఇస్తానండి. నేను ఫోన్ ఇవ్వను, మొత్తం స్ట్రిక్ట్ అలా అని చెప్పను. ఒక 10 to 15 minutes అంటే ఒక 2 times 10 to 15 మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఒకసారి ఒక 10-15 minutes టైం పెట్టుకొని ఫోన్ ఇస్తాను, చూస్తారు. మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక 10 to 15 minutes అలా టైం చూసేసి ఈ టైంకి నేను తీసుకుంటాను అని చెప్తాను. సో వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి ఇంకా అలవాటు అయిపోయిందండి. సెట్ చేసి పెట్టాను. కొద్దిసేపు అయితే స్క్రీన్ అయితే చూస్తారు ఫుడ్ తినిపించాక. అలా ఇంకా మా హస్బెండ్ వచ్చారు. వెళ్ళేటప్పుడు అయితే మా ఆయనకి ఐస్ క్రీమ్ తినాలనిపించిందంటే ఇవాళ. అందుకే ఇంకా ఇక్కడైతే ఇదేదో టేస్ట్ బాగుంటుంది ఇక్కడ అనేసి ఇక్కడైతే మ్యాంగో అండ్ నేనైతే నార్మల్గా బటర్ స్కాచ్ తీసుకుంటాను. మా చిన్నోడికి నాకు బటర్ స్కాచ్, మా హస్బెండ్కి మా ఆయనకేమో వెనిలా ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము. టేస్ట్ మాత్రం బాగుందండి. ఇక్కడ రియల్ ఐస్ క్రీమ్ అనేసి ఇలా మనకి స్టిక్తో వస్తాయి, బాగుంటాయి. బట్ ఇవాళ అవి ఎక్కువగా లేవంట, అందుకే ఇలాంటి స్కూపే తీసుకున్నాము. ఐస్ క్రీమ్ మాత్రం బాగా అనిపించింది. రోజు సరదాగా కొద్దిసేపు అయినా బయటికి తీసుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ మా హస్బెండ్ ఇవాళ బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి త్వరగా వచ్చారండి. ఇప్పుడు ఆఫీస్ ముందుంటున్నా కూడా త్వరగా రారు. అంటే ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఆ టైం ఉంటుంది కదా, దాన్ని కూడా వర్క్ లాగా యూస్ చేసుకుంటున్నారు. అదే కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎంతైనా అంటే అన్నీ ఇంపార్టెంటే అండి లైఫ్కి. పిల్లలు ఇంపార్టెంటే. ఈ ఏజ్లోనే కదా మనం వాళ్ళతో కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేసేది, బయటికి వెళ్ళేది. అలా అంటే బయటికి వెళ్ళడం మీన్స్ సరదాగా అటు ఇటు తిరగడము అలా ఏదైనా చేస్తే పిల్లలు కూడా కొంచెం అమ్మ వేరు నాన్న వేరు కదా. అమ్మతో ఎలాగో ఇంట్లో నేను డే అంతా ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఈవినింగ్ అయినా కొద్దిగా టైం స్పెండ్ చేస్తే బెటర్ అనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా ఐస్ క్రీమ్ అనేసరికి వాళ్ళ మొహాలు ఎలా వెలిగిపోతున్నాయో. అండ్ ఇంకా మేమైతే ఆలన్ సోలీకి వెళ్ళామండి. మా హస్బెండ్ నార్మల్గా అంటే డైలీ వేసుకునే టీషర్ట్స్ అవన్నీ కూడా మామూలు వేసుకుంటూ ఉంటారు. బట్ నేనేంటంటే నువ్వు ఆఫీస్లో సీనియర్ మేనేజరు కొంచెం మంచిగా ఉండాలి కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అదంతా కూడా అనేసి ఇంకా ఇయర్లో ఒక 2-3 times అయినా నేను ఆయన వద్దు అన్న నేనే షాపింగ్ తీసుకెళ్ళి బట్టలు తీపిస్తానండి. తీసుకున్నప్పుడల్లా లిటరల్లీ ఒక 15,000 అయిపోతాయి. అలా 15,000 పెట్టినా ఒక 2-3 పేర్సే వస్తాయండి. ఇవాళ ఆలన్ సోలీలో ఈ బ్రాండ్ బాగుంటాయి. అందులో ఆఫర్ ఉందన్నట్టు, ఏదో ఆఫర్ ఉంటే అందుకే ఇంకా ఒక 10 బట్టలు అంటే ఇంకా ఫుల్గా ఒక 3-4 నెలలకి అంటే రోజు వేసుకుంటారు కదా, పాడైపోతూ ఉంటాయి కదా. అండ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కొంచెం మంచిగా ఉండాలి కదా అనేసి ఇంకా ఇవాళైతే మొత్తం టీషర్ట్లు ట్రై చేపిస్తున్నాను. ఒక్కో టీషర్ట్ లిటరల్లీ 2,000 అండి. అబ్బా అసలు అంటే ఇంకా బ్రాండ్ అన్నప్పుడు బ్రాండ్ లాగానే ఉంటాయి. ఒక 20-30 బట్టలు మార్చారండి మా ఆయన కొన్న 10 బట్టల కోసము. నాకు అసలు ఓపిక నశించిపోయింది అప్పటికి. అబ్బా ఇంకా ఆయన ట్రయల్ వేస్తూనే ఉన్నారు. ఇంకా ఏది బాగుంది ఏది బాగాలేదు అలా అనేసి ఒక 3-4 టీషర్ట్లు, ఒక 6 షర్ట్లు, ప్యాంటు ఇవన్నీ కొన్నాము. బిల్ అయితే 15,000 అయ్యిందండి. నన్ను అంటూ ఎక్కువ బట్టలకు కొనుక్కుంటూ ఉంటాము అనేసి. నేను తక్కువ అంటే నా డ్రెస్సులు ఎంత ఉంటాయి చెప్పండి, బిలో 1,000 ఉంటాయి. కానీ ఇంకా మా ఆయన కొన్నప్పుడే ఎక్కువ కొనేస్తూ ఉంటాము. అండ్ ఈ ఆలన్ సోలీలోనే ఈ బ్యాగ్ నచ్చింది. ఈ బ్యాగ్ ఎందుకంటే తీక్షి కోసం అండి. నెక్స్ట్ మంత్ తీక్షి బర్త్డే వస్తుంది. బ్రాండ్ బాగుంటుంది కదా అలా అనేసి అయితే ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాము. మా ఆయనకి నచ్చిందంట, సరే తీసుకో అంటే ఇంకా తనకి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూ ఉంటాము బర్త్డేకి. నెక్స్ట్ మంత్ బర్త్డే కాబట్టి ఇప్పుడు ఎలాగో వెళ్తున్నాం కదా అక్కడికి వస్తుంది కదా, ఈ బ్యాగ్ ఇద్దాము అన్నట్టు ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాము. బాగుంది కదా బ్యాగ్. అంటే ఇంకా తనకి తెలుసో తెలీదో ఇంకా మనకైతే తెలుస్తుంది కదా. సో బ్రాండెడ్ అనేసి తీసుకున్నాము. ఈ షర్ట్లు తీసుకున్నారండి. ఇంకా 3-4 టీషర్ట్లు కూడా తీసుకున్నారు. అసలు బాగున్నాయి అంటే క్వాలిటీ కూడా బాగుంటాయిలేండి. అంటే ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నా కూడా
క్వాలిటీ బాగుంటాయి. ఇంకేంటంటే బ్రాండ్ అబ్బాయిలు ఎక్కువగా బ్రాండెడ్ వేసుకుంటూ ఉంటారు కదా. చిన్నప్పుడు మా తమ్ముడికి ఇంకా మా తమ్ముడైతే అంటే నార్మల్గా చిన్నప్పుడు మా డాడీ నార్మల్ డ్రెస్సులు అలా కొనిస్తే, లేదు నాన్న నాకు బ్రాండెడ్ కావాలి అలా ఏడుస్తూ ఉండేవాళ్ళు. అబ్బాయిలకి ఎందుకో అండి కొంచెం బ్రాండ్ అలా ఉంటుంది కదా, అమ్మాయిలకి కొనడమే ఈజీ అబ్బాయిలకు కొనడం కంటే. యాక్చువల్గా సతీష్ అన్నయ్యకి కూడా తీసుకుందాము అనుకున్నాము, కానీ మా ఆయన ఏంటంటే మళ్ళీ ఈ లగేజ్ అంతా ఎందుకులే మోసుకొని వెళ్ళడము, హైదరాబాద్లో ఆబ్వియస్లీ ఈ షోరూమ్ ఉంటుంది కదా, ఇదే బ్రాండ్లో తీసుకుందాము బాగున్నాయి కదా అనేసి అయితే అనుకున్నాము. అండ్ మా పిల్లలు ఇంకోటి ఏంటంటే ఈ కిచెన్ సెట్ అండి, ఇదేంటంటే ట్యాప్ లాగా ఇచ్చారు చూసారు కదా, అక్కడ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇది ఒక టాయ్ అండి. ఇలా రోజులో మా పిల్లల్ని ఇలా ఎంగేజ్ చేస్తూ ఉంటాను, రోజు ఆ బొమ్మలు వేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలైతే ఇలా మంచిగా ఆడుకుంటున్నారు. ఈ టాయ్ ఇవన్నీ కూడా మీకు కింద ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళకి మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. మళ్ళీ అనకండి ఇన్ని డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తారు అలా అనేసి. పిల్లల కోసం నేను ఏదైనా చేస్తానండి, మేము కష్టపడేదే మా పిల్లల కోసం అండ్ మేము హ్యాపీగా ఉండడం కోసం. ఇది నా మైండ్ సెట్. మీరు మళ్ళీ కంపారిజన్స్ అలా చేసేసి మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇంకా మీరు నాకు తెలుసు, ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో నేను చేస్తాను. నా డే ఎలా గడిచింది, కొత్త ఇంట్లో ఎలా ఉంది అనేది మీకు ఇవాళ అయితే షేర్ చేశాను. అండ్ మా హస్బెండ్ బట్టలు కూడా బాగున్నాయా లేదా కూడా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ టాయ్ మాత్రం బాగుందండి. పిల్లలకి అంటే పిల్లలకి కొంచెం వాటర్లో ఆడుకోవడం అలా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళకైతే బెస్ట్. ఈ టాయ్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తాను కింద, అయితే మీరైతే చెక్ చేయండి. ఇంకా నైట్ అయితే మళ్ళీ మ్యాండేటరీగా స్కిన్ కేర్ అయితే చేసుకుంటానండి. స్కిన్ కేర్ చేసుకుంటే అస్సలు పడుకోను. స్కిన్ కేర్ చేసుకుంటే మంచిగా ఫేస్ కూడా గ్లోగా ఉంటుంది కదా. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.